ఇవాళ విజయవాడ నగరంలో ప్రత్యేకంగా రోడ్ల నిర్మాణం పూర్తయినా కూడా సైడ్ డ్రైన్స్, వర్షపు నీరు పోవటానికి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఈ రెండింటిని కూడా ఎక్కడికక్కడ సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ సరిగ్గా లేకపోవటం వల్ల అనేకమైన సిమెంట్ రోడ్లకి నిర్మాణం చేసిన ఆ సిమెంట్ రోడ్లు సైతం నీళ్లతో ఉండి పాకుడు పట్టే పరిస్థితి కొన్ని రోడ్లు ఉంది. అందువల్ల మౌలిక సదుపాయాల కల్పనలో అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వీటిల్లో మనం ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో సహకరిస్తూ వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా స్వీకరిస్తూ పబ్లిక్ కూడా కొంత కోఆపరేషన్ కూడా అవసరం ఉంది. ఎక్కడైతే వాళ్ళు నిర్మాణం చేసుకునే దానిలో కూడా సైడ్ డ్రైన్స్ చాలా అవసరం అని కొంత తెలుసుకుని నిర్మాణం చేసుకుంటే సమస్యలు పెద్దగా రావు. చాలాసార్లు కొత్తగా కట్టే బిల్డింగుల్లో అక్కడ సైడ్ డ్రైన్స్ అన్ని కూడా పూడిపోవటం, అక్కడ ఆగిపోవడం, మళ్ళీ రోడ్డు మీద నీళ్లు వచ్చేటి జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా అందరం కలిసి విజయవాడ నగరాన్ని ఈరోజు రాజధాని నగరంగా అయిన తర్వాత మనకి అరిష్టాలన్నీ కూడా తప్పినాయి. గతంలో అనేకమైన అడ్డంకులు కూడా వచ్చింది రాజధానికి. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన నిరంతరం కేంద్రం యొక్క సహకారంతో కానీ, కేంద్రంతో సంప్రదింపులతో కానీ మన రాజధానిని ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడానికి ఆయన చేసే ప్రయత్నంలో ప్రజలు కూడా సహకరించి మన ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం, అదేవిధంగా డ్రైన్ పరిశుభ్రంగా ఉంచుకోవడం, అండర్ గ్రౌండ్, ఈ 3 కనుక మనం జాగ్రత్తగా ఈ 3 మన కోసం ఏర్పాటు చేసిన భావంతో ఉంటే వాటికి ఎలాంటి అడ్డంకులు కలగకుండా శుభ్రంగా దొరుకుతాయి. ఆ విషయాన్ని అవగాహన పరచడానికి ఈ రోజున కరెన్సీ నగర్ లో ప్రతి రోడ్డు కూడా పర్యటించి అందరితో కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తీర్చడానికి, ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళని పరిష్కరించడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.